హే, డూ యూ వాంట్ పనిష్మెంట్ ఆర్ ప్రైజ్? అందరూ ప్రైజే కోరుకుంటారు, ఎవ్వరూ పనిష్మెంట్ని కోరుకోరు. అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఏంటంటే, ఒక స్కూల్ వాళ్ళు ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నారు. ఆ కాంపిటీషన్ ఏంటి అంటే సైకిల్ రేస్. అయితే ఇక్కడ సైకిల్ రేస్ పెట్టడానికి వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు, కొన్ని రెగ్యులేషన్స్ పెడతారు. అయితే అక్కడ సార్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టారు. అయితే అందులో కొంతమంది రూల్స్ ఫాలో అవుతూ వెళ్తారు, కొంతమంది రూల్స్ ఫాలో అవ్వకుండా వెళ్తారు. అందులో ఒక అబ్బాయి ఏంటంటే రూల్స్ ఏం ఫాలో అవ్వకుండా తనకి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతూ తనకి ఇష్టం వచ్చినట్టు రూట్లో వెళ్ళిపోయాడు, ఫస్ట్ వచ్చాడు. దాని తర్వాత ఇంకొక అబ్బాయి ఏంటంటే కరెక్ట్గా రూల్స్ని ఫాలో అవుతూ కరెక్ట్ వేలో వెళ్ళాడు. అయితే ఇక్కడ సార్ ఎవరికి పనిష్మెంట్ ఇస్తారు, ఎవరికి ప్రైజ్ ఇస్తారు అంటే రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు, రూల్స్ ఫాలో అవ్వకుండా వెళ్ళిన వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఇంకా మీకు క్లియర్గా చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఏంటంటే, ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్లో ఇన్విజిలేటర్ అనేవారు ఉంటారు కదా, ఆయన కొన్ని రూల్స్ పెట్టారు. అవి ఏంటంటే చీట్ చేయకూడదు, కాపీ కొట్టకూడదు, ఇవేం చేయకుండా మీరు కరెక్ట్గా ఎగ్జామ్ రాయాలని చెప్పేసి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే చీట్ చేస్తాడనమాట, కాపీ చేస్తాడు. అయితే ఆ కాపీ చేయడం వల్ల సార్ చూసేసి తన్ని డిబార్ చేసేస్తారు. ఇక్కడ ఎవరైతే చీట్ చేయకుండా పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ రాసుకున్నారో వాళ్ళని పాస్ చేస్తారు, వాళ్ళకి ప్రైజ్ కూడా వస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ని మన లైఫ్లో అప్లై చేసుకుంటే మన లైఫ్ అనేది ఒక టెస్ట్. అది దేని మధ్య ఉంటుంది? గుడ్ అండ్ బ్యాడ్. అయితే మనం ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకుంటూ ఉంటే మనకి ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళిపోతే మనం పనిష్మెంట్ తీసుకుంటాం. అదే మనం ఈ రూల్స్ని ఈ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ గుడ్ వేలో వెళ్తే ప్రైజ్ని ఖచ్చితంగా పొందుతాం. అయితే ఈ ప్రైజ్ ఏంటి, ఈ పనిష్మెంట్ ఏంటి, అసలు ఈ రెండు ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి. మన ఈ రూల్స్ ఏంటి, ఈ రెగ్యులేషన్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలంటే మీరందరూ కూడా వెయిట్ ఫర్ పార్ట్ 2.